హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ TGJFF. సో గైస్, ఫస్ట్ అయితే మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి మా. ఓపెన్ చేసినాక సర్చ్ బార్లో ర్యాబిట్ ట్యాగ్స్ అని కొట్టండి. సో ర్యాబిట్ ట్యాగ్స్ అని కొట్టిన తర్వాత మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది మా. ఇందులో ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి యూజ్ ట్యాగ్ జనరేటర్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి మా. ఎగ్జాంపుల్కి మీరు ఒక ఫన్నీ వీడియోని అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు అనుకుందామా. వచ్చేసి ఎంటర్ యువర్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియో టైటిల్ అని ఉందిగా, ఇక్కడైతే ఫ్రీ ఫైర్ ఫన్నీ వీడియో అని కొట్టండి మా. ఎందుకంటే మీరు ఫన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి. సో మీరు ఫ్రీ ఫైర్ ఫన్నీ వీడియో అని కొట్టండి, ఇక్కడ సెర్చ్ బార్ నొక్కండి. మీకైతే ఇలా ట్యాగ్స్ అయితే వస్తాయి మా. ఈ ట్యాగ్స్ని మీరు కాపీ చేసి ఇక్కడ కింద అగ్రీ అని ఉంటుంది, ఆ అగ్రీ అని కొట్టండి. సో ఈ ట్యాగ్స్ మొత్తం కాపీ చేసుకోండి మా. కింద కాపీ ట్యాగ్ అని ఉంటుంది, ఈ కాపీ ట్యాగ్ని కొడితే సరిపోద్ది మా. ఇలా కాపీ చేసుకొని సో న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి మా. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసినాక ytstudio.com అని కొట్టండి. ytstudio.com అని కొట్టినాక ఇలా వస్తుంది మీకు ఇంటర్ఫేస్. సో కింద లాగిన్ అని ఉందిగా, ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి మా. సో ఇలా అయితే వస్తుంది మామ మీకు, అంటే మీకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, మీరు ఎన్ని వీడియోలు పోస్ట్ చేశారు అనేది. సో మనకు రైట్ సైడ్ అయితే ఇలా క్రియేట్ అని ఉందిగా మామ, ప్లస్ గుర్తొచ్చి. సో దీనిపైన క్లిక్ చేసి అప్లోడ్ వీడియోస్ అని క్లిక్ చేయండి మామ. సో మనకైతే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ వీడియో ఫైల్ టు అప్లోడ్ అని ఉంటుంది. సో సెలెక్ట్ ఫైల్స్ పైన క్లిక్ చేయండి. ఇలా కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది మా, ఇచ్చేయండి ఏం కాదు. ఫొటోస్ అండ్ వీడియోస్ అంటే మీ గ్యాలరీలోకైనా వెళ్తుంది. సో ఎగ్జాంపుల్కి నేను వచ్చేసి ఈ వీడియో తీసుకుందాం అనుకున్నామా, ఎగ్జాంపుల్కి మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నా. సో ఈ వీడియోని అయితే సెలెక్ట్ అని కొట్టేయండి పైన. వీడియో సెలెక్ట్ చేసినాక ఇలా వస్తుంది మామ యూట్యూబ్, అదే వీడియో టైటిల్ మామ. ఇందాక మీరు ట్యాగ్స్ కాపీ చేసుకున్నారు కదా, కొంచెం పైకి అంటే షో మోర్ అని ఉంటుంది, నొక్కినాక పైకి వెళ్ళండి మామ. ఇక్కడైతే యాడ్ ట్యాగ్స్ అని ఉంటుంది, అక్కడ కాపీ చేసుకున్న ట్యాగ్స్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసేయండి మామ. ఇక్కడ పేస్ట్ చేసినాక ఇక్కడ టైటిల్ అయితే మీరు ఇక్కడ టైటిల్ ఏమి ఇస్తారండి మామ, మీరు నార్మల్గా ఇట్లా టైప్ చేసి ఇలా ఫ్రీ ఫైర్ ఫన్నీ ఇలా కొట్టకండి మామ. ప్లేస్టోర్లో ఒక ChatGPT అని ఒక యాప్ అయితే ఉంటుంది మామ, ఇదో ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ChatGPT గురించి. ఇలా ఓపెన్ అవుతుంది మామ. ఇక్కడ మీరు ఫ్రీ ఫైర్ ఫన్నీ టైటిల్స్ విత్ యూట్యూబ్ అని కొట్టండి మామ. మీకైతే ఇలా ఎంటర్ చేసినప్పుడు కొన్ని టైటిల్స్ అవుతాయి, వెన్ యువర్ న్యూ ఫ్రెండ్ బికమ్ ఏ ప్రో, ఇలా కొన్ని టైటిల్స్ అయితే వస్తాయి మామ. ఎగ్జాంపుల్కి నేను ఈ టైటిల్ని అయితే కాపీ చేసుకున్నా మామ. కాపీ చేసి మళ్ళీ బ్యాక్ రండి మామ. బ్యాక్ వచ్చి క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడైతే టైటిల్ని పేస్ట్ చేసేయండి మా. చేసినాక ఆ వీడియోకి సంబంధించి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఏవైనా ఇచ్చుకోవచ్చు మా. ఫ్రీ ఫైర్, నేనైతే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఇస్తామా. ఫ్రీ ఫైర్ ఇచ్చాను కదా, ఫన్నీ వీడియో కదా మామ. ఫన్నీ అని కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ హ్యాష్ ట్యాగ్ జనరేట్ అవుతుంది. సో ఫన్నీ అని కొట్టండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్ మా. ఇక్కడ మీరు పెద్ద లైన్స్ రాయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ChatGPT అయితే ఓపెన్ చేయండి. ఇందాక మీరు కాపీ చేసుకున్న టైటిల్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ పేస్ట్ చేసి దిస్ ఈజ్ ద యూట్యూబ్ టైటిల్, సో ప్లీజ్ గివెన్ ద యూట్యూబ్ డిస్క్రిప్షన్ అని కొట్టండి మా. చాలు. ఇలా కొట్టగానే మీకైతే ఒక డిస్క్రిప్షను మొత్తం అంతా వచ్చేస్తుంది మా, హ్యాష్ ట్యాగ్తో సహా. సింపుల్గా కాపీ చేసుకోండి. కాపీ చేసేసి అయితే మొత్తం హ్యాష్ ట్యాగ్స్ వరకు కాపీ చేసుకోండి మా. కాపీ చేసి మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేయండి, క్రోమ్ బ్రౌజర్. సో ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేసేయండి మా. అంతే అయిపోయిన తర్వాత కొంచెం పైకి అంటే ఇక్కడ వచ్చేసి మా మీరు లాంగ్వేజ్ తెలుగు తీసుకోండి. అండ్ ఇక్కడ కనపడుతుందా మా అందరికీ కేటగిరీ అని ఉందిగా. సో ఇక్కడైతే మనం గేమింగ్ కాబట్టి, గేమింగ్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి గేమింగ్ అని కొట్టండి. సో మనం ఫ్రీ ఫైర్ మ్యాక్స్ కదా మా. కింద గేమ్ టైటిల్ అయితే వస్తుంది మా. గేమ్ టైటిల్ అని కనపడుతుంది కదా కింద, ఫ్రీ అని కొట్టగానే పైన అయితే ఫ్రీ ఫైర్ మ్యాక్స్, ఫ్రీ ఫైర్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని కనపడుతుంది కదా, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ పైన సింపుల్గా క్లిక్ చేసేయండి. అయిపోయింది మా. మ్యాక్స్ అని సెలెక్ట్ చేశారుగా, కొంచెం కింది కంటే రైట్ సైడ్లో నెక్స్ట్ అని ఉంటుంది మా. నెక్స్ట్ కొట్టేయండి. ఇక్కడ వచ్చేసి వస్తుంది మళ్ళీ నెక్స్ట్ అని ఉంటుంది మా. నెక్స్ట్ కొట్టేయండి. ఇక్కడ మీ వీడియోకి కాపీరైట్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది మా. ఆటోమేటిక్గా చెక్ చేసి ఒకవేళ కాపీరైట్ ఉంటే కాపీరైట్ అని చెప్తుంది. ఇక్కడ చూడండి మా, నో ఇష్యూడ్ ఫౌండ్ అంట కాపీరైట్. మన వీడియోకి ఒరిజినల్ వీడియో కాబట్టి ఎలాంటి కాపీరైట్ లేదు. మళ్ళీ రైట్ సైడ్ కార్నర్లో నెక్స్ట్ నొక్కండి. ఇక్కడ వచ్చేసి మా విజిబిలిటీ అంటే ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ అంటే నీ ఫాలోవర్స్, నీ సబ్స్క్రైబర్స్ మాత్రమే చూస్తారు మా. అన్లిస్టెడ్ అంటే ఎవరు చూడరు. పబ్లిక్ అంటే ఎవరైనా మీ వీడియోస్ని చూడొచ్చు మా. సో మనమైతే పబ్లిక్ అని కొట్టేసి ఇక్కడ పబ్లిష్ కొడితే చాలు మా. కింద రైట్ సైడ్ కార్నర్లో పబ్లిష్ అని కొడితే చాలు మా. కింద రైట్ సైడ్ కార్నర్లో పబ్లిష్ అని కొట్టగానే వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో
అప్లోడ్ అయిపోద్ది మామ. నేను జస్ట్ మీకు చూపించడం కోసమే కాబట్టి సో అన్లిస్టెడ్ అని కొడుతున్నాను మామ. చూడండి మామ, సేవ్ అని కొట్టేసి అయిపోద్ది మామ. అయిపోయింది, ఇలా పడుతుంది మామ. ఇంకా మీరు బ్యాక్ వచ్చేసి వైటీ స్టూడియోలో అయితే చెక్ చేసుకున్నాం మామ. ఇలా బ్యాక్ వచ్చేసి మీ వైటీ స్టూడియో ఓపెన్ చేసి కంటెంట్ ఉంది కదా మామ, కంటెంట్ పైన క్లిక్ చేయండి. చూడండి మామ, క్రయింగ్ మై గర్ల్ లైక్ టీమ్ ప్రో బట్ షే కీప్స్ ట్రోలింగ్ మీ. చూడండి మామ, ఇది హెచ్డి అంటే మీరు నార్మల్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీ క్వాలిటీ తగ్గిపోద్ది మామ వీడియోకి. మామ మంచి క్వాలిటీతో అయితే వీడియో అప్లోడ్ అయితే అయిపోయింది. అన్లిస్టెడ్ మామ, అంటే ఎవరు చూడలేరు నేను తప్ప. సో ఇలా అయితే అప్లోడ్ చేయండి మామ, ఖచ్చితంగా మీకైతే రీచ్ ఉంటుంది, 100% రీచ్ ఉంటుంది. 1 లేదా 2 వీడియోస్కి ఇలా ట్రై చేయండి మామ. ఒకవేళ వర్క్ అవ్వకపోతే పర్లేదు, నన్నైతే అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేసి నో ప్రాబ్లం. సో వర్క్ అయిన వాళ్ళు ఒకవేళ వర్క్ అయితే మాత్రం కామెంట్లో వర్కింగ్ బ్రో అని అయితే కామెంట్ చేయండి మామ. సాయంకాలం 5 to 5:30 లోపు అయితే వీడియోని అప్లోడ్ చేయండి, ఎందుకంటే పీపుల్స్ ఆ టైంలో అయితే ఫ్రీగా ఉంటారు కాబట్టి మంచి రీచ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మామ. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.